వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఇవాళ మేము మడలేకడికి పోతున్నాం. మడలేకడికి పోవడానికి ముందు పొద్దున ఊళ్ళో ఉన్న అన్ని దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టేస్తాం. ఇప్పుడు అదే ప్రాసెస్. ఇప్పుడు ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టొచ్చినాం. హౌస్లో ఇంటికి వెళ్ళి దేవుడిని ఎదురుకొచ్చి తర్వాత ఊళ్ళో దింపి గుడి దగ్గరికి తీసుకుపోయిన తర్వాత అందరూ గుళ్ళలు ఎత్తుకొని అక్కడికి వచ్చి దేవుని అక్కడ ఇంకా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి హౌస్లో ఇంటికాడ దేవునికి కొబ్బరికాయ కొట్టి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం. మడలేశ్వర స్వామి ఇంకా తాలిబొట్లు అమ్మవారికి అన్నీ రెడీ చేసి పెడతారు. ఇది ప్రతి సంవత్సరం ఇట్లానే రెడీ చేసుకొని తీసుకొని ఇది మా ఊరి అనంత పద్మనాభ స్వామి. ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మనం వచ్చినాం మా ఊరి కట్ట మైసమ్మ దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ కట్ట మైసమ్మ దగ్గర ఇక్కడ వేసుకొని మళ్ళీ అక్కడ ఇంకో మైసమ్మ ఉంది, అక్కడ కోసుకుంటాం. ఇక్కడ మేకను జడత పడుతుండ్రు. మేక జడతిచ్చేదాకా వెయిట్ చేస్తుండ్రు. అది జడతిత్తలేదు, టైం బాగా తీసుకుంటుంది. ఇంకా మా వాళ్ళు అత్తనే ఉన్నారు, ఇంకా మొత్తం మంది అష్టోళ్ళు ఉన్నారు. ఇక్కడ అయిపోతే ఇంకో మైసమ్మ దగ్గరికి పోతాం. ఇప్పుడు మేము ఆ మైసా కడ కోసుకుని వచ్చినాం. ఈ మైసా కడ కోస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి పోతాం. ఇది సరేస్ అంటారు. ఇదంతా కట్టపుంటి అటు సైడు ఇటు సైడు చెరువుల ఇవన్నీ జాగాలో వెళ్తారు. ఎందుకంటే ఆ మైసా తల్లికి పోసిన మేక రక్తంతో కలిపింది కాబట్టి ఈ మా అందరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఇది ఫస్ట్ నుండి వస్తున్న. బంగారు మైసమ్మ తల్లి రావే, మా బాధలు ఎడబాపంగా గదిలి రావే. గండా దీపాల వెలుగు నింపినామే, గండాలు తొలగంగా కదము తొక్కి రావే. మట్టి కుండ బొట్ల బోనమే, తప్పకుండా నీకు దశమే. ఫారెస్ట్ ఆఫీసర్ అయిపోయింది. ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టుకున్నాడు, తిన్నాడు, ప్రసాదం తిన్నాడు. పోతున్నాం ఇంటికి. ఆడ పోయి కోసుకుంటాం. కోసిన తర్వాత పాలు వేసుకొని అడికెళ్ళి తీసుకొని వచ్చినాము. ఇక్కడ సంఘంలో అయిపోయింది. కూరపాలు వేసుకున్నాం, తిన్నాం. కానీ ఇంతటితో అయిపోలేదు, అక్కడ డీజే కూడా ఉంది.